నిప్పు కణమే కనులే కత్తి పనులే మాటై తాను బరిలో దిగితే పడము కాదు శరమే ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కరుడే ఎరురై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల చొరవది వినయమై విజయమై ఎదిగిన చిరితే అతడిది పనులలో వెలుగు వేగమతడే వేగం గోడే పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రమతడే గెలుపే పిలిచే వీరుడతడే నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాధారి అతడే అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది శంఖారావము తనయుడు సమరపు బాణము జనమే బలమై కదిలెడియో గుణతడే రాయల ఖడ్గపు రోషము శత్రువు తడబడు శౌర్యము ధైర్యము శ్వాసై కదిలేనే ఇది కలవంచేటి విజయాలు ఎటు చూసిన కన్నీలే తుడిచే మనసున్న మారాజురా రేపటి కలలన్నీ తీర్చేటి సౌధమురా అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది కష్టమెదురు వస్తే తాను ఆగడు అడుగు వేస్తే మడమ తిప్పి ఎరుగడు ప్రతి ఇంటి గడపాస తీర్చే ప్రేమ సంద్రమతడు నాటి నుండి నేటి వరకు సాధలు మార్చినాడు జనం నుదుటి రాగలు పురమి కూడా పరవశించసాగిన పాదయాత్ర అతడు అడుగులో ఆశయాల కనులే జయకేతనాల అనిలమతడే కలలను తీర్చబూనే వ్రతమే యువతకు భవిత పేరు అతడే నాయకుడై అధిపతి
కూడా తనకేం డబ్బులు గవర్నమెంట్ రాకున్నా కూడా తన సొంత డబ్బులు పెట్టి సొంత ఆస్తులు అమ్ముకొని ఈ 15 ఏళ్ల నుంచి మన ప్రజలకు సేవ చేస్తున్నాడు. చిన్న పిల్లల నుంచి పడితే పెద్దోళ్ళ వరకు ఎందరికో ఎన్నో హెల్ప్లు చేసిండన్న మీ అందరికీ తెలుసు, నేను చెప్పడం అవసరం లేదు. యూత్ పిల్లల కాడికి వెళ్ళే, స్పోర్ట్స్ ఐటమ్స్ కాడికి వెళ్ళే, హనుమాన్ విగ్రహాలు కానీ శివాజీ విగ్రహాలు కానీ ప్రతి ఒక్కదానికి అన్న ఎంతో సేవ చేస్తున్నాడు. వినబడుతుందమ్మా? మీకు అందరికి వినిపిస్తుందమ్మా? మీకు తెలుసు అన్న ఒక 50 కాదు 100 కోట్ల రూపాయలు తన ఖర్చు పెట్టినంత ఆదరిస్తున్నారు జనాలందరూ. మీరు చూస్తూనే ఉన్నారు, రోజు రోజు టీవీలలో చూస్తున్నారమ్మా, న్యూస్ పేపర్లలో చూస్తున్నారు. బీఆర్ఎస్ కానీ ఇప్పుడు బీజేపీ కానీ ప్రతి ఒక్కళ్ళు మంచి మంచి లీడర్లు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎమ్మెల్సీలు కానీ, మాజీ ప్రతి ఒక్కరు సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ ప్రతి ఒక్కరు మన కండువ కప్పుతున్నారు ఇప్పుడు చేతి గుర్తుకే. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ అనేది ఉన్నది. ఏదైనా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏదైనా సేవ చేస్తేనే మనం బాగుపడతాం, కానీ అంతకు మించి ఎవరు చేయలేరు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేని తీసుకోండి, అప్పుడు కొందరు పొరపాటు పడి అటు వేసిరు పువ్వుకు నమ్మి, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయని ఆయన కోట్లను చూసి వేసారు, కానీ ఆయన వ్యక్తిత్వాన్ని చూడలేరు మీరు. ఆయన వ్యక్తిత్వం గురించి మీకు తెలియదు. కాబట్టి ఆయన గెలిచిండు, ఇండ్ల కల్లా నత్తున్నాడా, మీ ఏ సమస్యలన్నా తీరుతాను. ముందు ఎలక్షన్ల టైంలో వచ్చి ఆయన ప్రామిస్ చేసిపోయిండు, ఏమో ఎవరికన్నా వచ్చి మనం చేస్తున్నాడమ్మా, మీకు నా సొంత డబ్బులు పెట్టి ఇల్లు కట్టిస్తాను చెప్పిండు ఆయన. కనీసం ఊళ్ళకి వచ్చి ముఖం చూసిండు ఎవరికన్నా? సొంత డబ్బులు పెట్టి ఇల్లు కట్టిస్తాడు, ఏమన్నా కట్టిస్తున్నాడా? ఇప్పుడు వస్తున్నాడా? ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకే అక్కడ నిలవడానికి చోటు లేకుండా ఇంటికి వచ్చిన వెళ్ళిపోరా పోయి అంటున్నాడు. చాలు మీ పని మీరు చేసుకోపోరు, మీకు పని లేదు అంటున్నాడు. ఎందరో లీడర్లు ఎంతో వాళ్ళు చేసిన పనులన్నీ వాళ్ళ కార్యకర్తలు పక్కకు పెట్టుకొని పాపం పోయి జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఇప్పుడు బూడిదలో వచ్చిన పన్నీరు లెక్క అయిపోయింది, వాళ్ళ బతుకంతా నీళ్ళల్లో పోసినట్లు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అన్న మనకు దేవుడిలో దొరికిండు, వినయాన్ని కాపాడుకుందాం. ముఖ్యంగా వినయాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు వినయాన్నకు మీది నుంచి హైకమాండ్ ఒక కండిషన్ పెట్టింది. ఎంపీ అభ్యర్థిగా మనకు జగిత్యాల జీవన్ రెడ్డి అన్నను పెట్టిండ్రు. జీవన్ రెడ్డి అన్నను ఎంపీ అభ్యర్థిగా పెట్టిర్రు. ఇప్పుడు ధర్మపురి అరవింద్ మీద పోటీకి పెట్టిర్రు. ధర్మపురి అరవింద్ కమలం గుర్తు బీజేపీ. మీరు ఇంతకుముందు కూడా ఓటేసి ధర్మపురి అరవింద్ని గెలిపించిర్రమ్మా. ధర్మపురి అరవింద్ మన ఊరికే మన సేవ చేసిండా? ఏ ఇంటికన్నా 5 పైసలు నిధులు ఇచ్చిండా? ఎంపీ కోట కింద ఆయనకు సంవత్సరానికి 10 కోట్లు వస్తాయి, 5 కోట్లు వస్తాయి ప్రజలకు సేవ చేయమని. ఆయన జీతం కాక, ఆయన పెట్రోల్ ఖర్చులు కాక, ఆయన అలవెన్సులు కాక. అట్లాంటిది మన ఊరికి ఏమన్నా తీసుకొచ్చేమన్నా చేసిండ్రా? ఏం చేయలేరు. అన్న చేసిన ఎన్నో ఉన్నాయి చెప్తే, మన ఊరు వాళ్ళందరికీ తెలుసు. మన ఊరికి అన్న ఏ పదవిలో లేకపోయినా అన్నిటికీ పైసలు ఇచ్చిండు, అన్ని టైంలో అందరిని ఆదుకున్నాడు. ఇప్పుడు కూడా సొంత ఆస్తులు అమ్ముకొని అన్న ఇంకా సేవ చేస్తాను, ఈ సేవ మీద ఆధారపడి ఉన్న నా జనాలు నన్ను ఆదరిస్తున్నారు, నాకు ఇది చాలు అని చెప్పేసి అన్నప్పుడు ఊరు తిరుగుతున్నారు. అదేవిధంగా మన మండలంలో ముఖ్యంగా మైపాల్ గురించి కూడా నేను చెప్పుకోవాలా. మైపాల్ ఎంతో కష్టపడి ఆయన ఇవాళ ఈ పార్టీని కాపాడిండు. టీఆర్ఎస్ వాళ్ళు మీకు తెలుసు కదా, వాళ్ళు ఎంత రౌడీజం చేసినా, ఎంత నాటకాలు చేసినా అప్పట్లో అవన్నీ తట్టుకొని పార్టీని కాపాడింది మైపాలు ఉండడం వల్ల మన నందిపేట ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో మన కాంగ్రెస్ కూడా మంచి ఊపు ఉంది. దయచేసి ఇప్పుడు ఒకటే అమ్మ, మీతో ఎక్కువ టైం తీసుకుని మీ టైం వృధా చేయదలుచుకోలేదు. అన్న మిమ్మల్ని చూసి నేను ఖుద్దు వాళ్ళ దగ్గరికి వస్తాను, ఎక్కడ ఉండని వాళ్ళు పని చేసే దగ్గరికి నేను వస్తాను అంటే, అన్న దూరం అయితే కొంచెం లేటర్ అంటే మీరు వాడు పిలిపిస్తామన్నా కానీ వద్దు, వాళ్ళ దగ్గరికి పోతా, వాళ్ళు ఏం చేస్తారో నేను చూస్తా, వాళ్ళు కూడా కష్టపడే దగ్గరికి వచ్చినా వాళ్ళు కూడా మనల్ని చూస్తారని చెప్పేసి అంటే, అన్న ఈడదాకా బండ్లు వచ్చే పరిస్థితి లేకుండా తీసుకొచ్చి ఈడదాకా తీసుకురావడం జరిగింది. మీ అందరికీ దయచేసి చెప్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ అనేది ఇప్పుడు అన్ని రాష్ట్రాలల్లో కాంగ్రెస్ని తెప్పించుకోవాలా, రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని చూస్తున్నా. ఎందుకు ఈ 10-15 ఏళ్ళు బీజేపీతోని ఏగలేకపోయినారు. ఎక్కడ చూసినా మీరు చూస్తారు కదమ్మా, మన సౌత్ ఇండియాలో కానీ, నార్త్ ఇండియాలో కానీ, అక్కడ వేరే రాష్ట్రాలలో కానీ మర్డర్లు, మానభంగాలు, రేపులు, తాగుడు ఇవే నడుస్తున్నాయి మొత్తం ఈ మోడీ గవర్నమెంట్లో. మీకు తెలుసు కదా, మనము వ్యవసాయ లోను ఒక 1,00,000 రూపాయలు ఉన్నా, 50,000 ఉన్నా మన టైం మీద కట్టకపోతే ఇంటికి వచ్చి గుంజుతాడు. ఆ ఎల్ఎంబిలోనుడు కానీ, ఆడు సొసైటీలోనుడు కానీ, ఇంకేదన్నా. అదే 20 కోట్లు, 30 కోట్లు, 100 కోట్లు, 1,000 లక్షల కోట్లు నీరవ్ మోడీ కానీ, అనిల్ అంబానీ కానీ, ముఖేష్ అంబానీ కానీ, వీళ్ళు ఆదాని కానీ, వీళ్ళు కోట్లు వేసుకున్నారు. వాళ్ళంతా వాళ్ళు మోడీ చుట్టాలు, నరేంద్ర మోడీ చుట్టాలు. వాళ్ళు కోట్లు వేసుకొని ఇప్పుడు విజయ్ మాల్యా వీళ్ళందరూ ఏం చేసారు తెలుసా, మన రాష్ట్రాన్ని దోసుకున్నారు, విదేశాలు తిరుగుతున్నారు. ఆ డబ్బులన్నీ ఈ మోడీ గవర్నమెంట్ మాఫీ చేసింది వాళ్ళకు. అది అర్థం చేసుకోరు. పేద ప్రజలను చూసేది కాంగ్రెస్. ఇందిరమ్మ గవర్నమెంట్ అంటే మీకు నేను చెప్పనవసరం లేదు, మీకు తెలుసు. ఇందిరమ్మ ఉన్నప్పుడే, ఇందిరమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడే, మా నాన్న సర్పంచ్ ఉన్నప్పుడే మీకు ఇండ్లు వచ్చినాయి.
ఊర్లో 90 ఇండ్లు కట్టించిండు అన్నమాట. 90 ఇండ్లు వచ్చినాయి. అయితే అర్థం చేసుకోరమ్మా, ఇప్పుడు కూడా మేము మొన్న అన్ని ఎలక్షన్ల అప్పుడు కూడా వినండి, పూర్తిగా ఇప్పుడు 8 నెలల రోజులలో పోలింగ్ ఉన్నది. జీవన్ రెడ్డి అని జైత్యాల నుంచి తీసుకొచ్చిన జీవన్ రెడ్డి సార్ను గెలిపించుకోవాలి. ఇప్పుడు మనం ధర్మపురి అరవింద్ కమలం గుర్తుకు మీరు మళ్ళీ ఓటేసిరనుకో మీ బతుకులు ఇంతకంటే ఇంకా అందరైతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇండియన్ రాజ్యాంగం మీకు గుర్తు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు? మహిళలకు ఓటు హక్కు పుట్టించింది అంబేద్కరే. కాబట్టి కొంచెం ఆలోచించండి. మహిళలకు విలువను కల్పించింది అంబేద్కర్, రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్. ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీలు ఏం చేయాలనుకుంటున్నారు? మీకు ఏమైనా అర్థమైందా? మన ఊళ్ళో కొందరు చెప్పగానే మీకు తెలియక పోతున్నారు, ఆ బీజేపీతో తిరుగుతున్నారు, ఆ కమలం పువ్వుతో తిరుగుతున్నారు. కమలం పువ్వు వాడు కేవలం మత పిచ్చి వాడికి ఒక హిందూ మతం తప్ప వాడికి ఇంకొక పేదల గురించి పట్టించుకునే అవసరం లేదు. ఇంకోటి ముఖ్యంగా వాళ్ళకి పేదలు అవసరం లేదు. అలా కావాల్సిన ఓన్లీ బ్రాహ్మణ పార్టీ, అది బ్రాహ్మణిజమే కావాలి వాళ్ళకు. అది గమనించండి. రాజ్యాంగాన్ని మారుస్తామని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు, తెలుసా? అంటే మీకు సబ్సిడీలు రావు, మీకు లోన్లు రావు, గరీబ్ వాళ్ళకు మీకు ఏమి జరగదు, ఉన్నది కూడా పోతుంది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళకి ఎన్ని రిజర్వేషన్లు ఉన్నాయి? ఇదంతా రాజ్యాంగం ద్వారా నచ్చుతున్నాయి. మనకి ఇలా కొన్ని మాఫీ వస్తున్నాయంటే, కొన్ని లోన్లు పుడుతున్నాయంటే, మన పిల్లలకు చదువులకు హాస్టళ్లలో సీట్లు దొరుకుతున్నాయంటే కేవలం భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగానే ఇప్పుడు జరుగుతున్నాయి. అవన్నీ ఇప్పుడు రూపుమాపేసి రిజర్వేషన్ లేకుండా చేద్దామని చూస్తున్నారు వీళ్ళు. కాబట్టి దయచేసి మీరందరూ గమనించండి. అన్నకు కూడా అమూల్యమైన 2 మాటలు మాట్లాడతాడు, వినండి. మీ అందరికీ ప్రతి ఒక్కరికి చేతులు ఇచ్చి నమస్కరించి చెప్తున్నా, ఇప్పుడు వచ్చే ఈ ఎంపీ ఎలక్షన్లలో చేతి గుర్తుకు ఓటేయండి. ఆ జీవన్ రెడ్డి అన్నను మన ఊరు నుంచి ఫుల్ మెజారిటీతోని ఓట్లు ఇచ్చి గెలిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ హక్కుల గురించి అడగండి. ఊళ్ళో నేను ఉంటా. ఏదన్నా ముత్యమిగా మాకు ఇల్లు రాలేదని రాపించుకున్న వాళ్ళు ఉన్నారు, ముత్యమ్మకి ఒక సమస్య ఉన్నదని ఉన్నారు, నేను మిమ్మల్ని తీసుకుపోతా. మీకు ఇప్పుడు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ బిల్స్ కానీ, హాస్పిటల్లో పడి పేదవాళ్ళకు బిల్స్ ఎక్కువైనాయి, ఖర్చులు ఎక్కువైనాయన్న కానీ వాటన్నిటికీ నేను అన్న దగ్గరికి తీసుకుపోయి అన్న పిఏ దగ్గర కూర్చుని నేను చేయించే బాధ్యత నాది. దయచేసి మీరు మాత్రం ఈసారి మర్చిపోకుండా చేతి గుర్తుకే ఓటేసి జీవనాన్ని గెలిపిస్తారని అన్నను ఆశీర్వదించి జీవనాన్ని ఎంపీ గెలిపిస్తారని మీ అందరికీ దండం చేసి చెప్తున్నా. ఇంత చిన్న నా ఉపన్యాసం ముగిస్తున్నా. ఇప్పుడు అన్న ఇక్కడ మనమంతా ఈరోజు ఇక్కడ ఏం పని చేస్తున్నాం? మనం ఉపాధి హామీ పని చేస్తున్నాం. ఈ ఉపాధి హామీ పనిని ఆ రోజు 2006-7 సంవత్సరంలో ఈ ఉపాధి హామీ పని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు గ్రామంలో ఉన్న నిరుపేదలకు ఎటువంటి పని దొరకక ఇబ్బందులు పడుతున్న సమయంలో అదంతా గమనించి ఇదొక ఉపాధి హామీ పని చేస్తే నిరుపేదలకు డబ్బులు వస్తాయి, అదేవిధంగా చెరువులలో పూడికలు తేలుతాయి, రైతులు పంటలకు మట్టి కొట్టుకుంటారని చెప్పేసి ఆ రోజు మంచి ఉద్దేశంతో మనకు ఉపాధి హామీ పని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇవాళ ఇక్కడ పని చేస్తున్నారు అని అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు. అదేవిధంగా ఇంకో విషయం చెప్తా, కాంగ్రెస్ పార్టీయే స్వతంత్రం తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ తీసుకొచ్చింది. మరి మీరు అందరు ఏం ఆలోచించారో ఏమో, కేసీఆర్ సాగు బతుకులో నడుమల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కావున ఒక 2 సార్లు అవకాశం ఇస్తా అని చెప్పేసి వాళ్ళకు అధికారం వచ్చింది. అధికారం 2 సార్లు కట్టబెట్టిర్రు. 2 సార్లు కట్టబెడితే మీ లక్కంపల్లికి ₹1 పని ఎటువంటి పని ఏమన్నా అయిందా ఒకసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. దానికి వ్యతిరేకంగానే రాష్ట్రంలో మొత్తం ఓట్లన్నీ కాంగ్రెస్ కేస్తే మన ఆర్మూరు, నందిపేట, మాక్లూరు మండలాలల్లో మీరు బీజేపీకి ఓట్లేసి ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నారు ఆ ఎమ్మెల్యే గారు మీకేమన్నా సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఒక్క రోజున మీ లక్కంపల్లి గ్రామానికి వచ్చిండా? ఒకసారి ఆలోచన చేయరి. గెలిచి 4 నెలలు అవుతుంది. ఒక్క రోజున లక్కంపల్లి గ్రామంకు పువ్వు గుర్తు మీద గెలిచినోడు ఇక్కడికి వచ్చి పని చేపిస్తా అని చెప్పేసి అడిగిండా? ఏదైనా సమస్య ఉన్నదని అడిగిండా? మీ పిల్లలకు ఉద్యోగం కావాలని అడిగిండా? మీకు ఇల్లు కావాలని అడిగిండా? మీకు ఏ సమస్య ఉన్నదని అడిగిండా? అడగలేదు. కానీ 2 సార్లు ఓడిపోయినా కానీ వినయన్న మన ప్రజల పక్షాన, పేదల పక్షాన ఈరోజు లక్కంపల్లి గ్రామం ఎక్కడున్నది, మీరు పని ఎక్కడ చేస్తున్నారు అన్న బాధపడుతున్నారు. రాంగా పాపం ఇంత దూరం నడుచుకుంటూ రావాలన్నా, వీళ్ళు ఇంత దూరం వచ్చి పని చేయాలన్నా అని చెప్పేసి బాధపడుతున్నాడు. దీనికి ప్రత్యామ్నాయం వెతుకుతాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయరి. ఓటు వేసినాం, గెలిపించినాం, వాడు ఎటువంటి పనులు చేయకపోగా మన దగ్గరికి రావడం లేదు. ఆయన మన దగ్గరికి రానుని గెలిపించుకుందామా? ఆడిచ్చే ₹1000 2000 తాయిలాలకు లొంగిపోయి ఓటేస్తే 5 సంవత్సరాలు ఇదే కట్టపని చేసుకోవాలా? ఇదే కట్టపని చేసుకుంటే ఇంతే ఉంటాం మనం, ఎన్ని సంవత్సరాలైనా మారం. మీరు ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీకు ఏవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ ఒకటి నెరవేరుస్తున్నాం. ఉచిత బస్సు, కరెంటు మీటర్ 200 యూనిట్ల లోపు కరెంటు మీటరు, రేషన్ కార్డు వాళ్ళందరికీ మాఫీ అవుతున్నది.
ఇంకోటి 500కే సిలిండర్ బుడ్డి, రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా జూన్ జూలైలో ఈ ఎంపీ ఎలక్షన్లు కాగానే ఖచ్చితంగా అందరికి వస్తాయి. మీరు అవకాశాన్ని పోగొట్టుకోకండి. ఇంటి ముంగటికి వచ్చిన లక్ష్మిని వెనుకొచ్చే విధంగా వేసుకోకండి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అందరు వినమ్మా, యూత్ కూడా వినాలా, యూత్ సభ్యులు. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే మొత్తం మనకి ఇందిరమ్మ రాజ్యం అవుతుంది. మనకి ఏ పనున్నా ఈజీగా అవుతుంది. 9.5 సంవత్సరాలు యువతకు ఉద్యోగాలు రాలేవమ్మా. ఒకసారి యూత్ గమనించాలా. పెండింగ్లో ఉన్న పనులని రేవంత్ రెడ్డి గారు చకా మొత్తం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నాడు. పోలీస్ జాబులు వచ్చిన వాళ్ళకు కూడా పోలీస్ జాబ్ ఇవ్వకుండా ఆపేసిరమ్మ. వాళ్ళందరికీ ఇప్పించిండు. నర్సింగ్ చేసిన వాళ్ళకు నోటిఫికేషన్లు వేయలేదు. వాళ్ళందరికీ ఎగ్జామ్స్ రాపించుకున్నారు. వాళ్ళని పనులు పెట్టుకునిలే. అవన్నీ వేయించిర్రమ్మా. టీచర్ ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు అన్నీ కూడా నోటిఫికేషన్లు వేస్తున్నారు. యూత్ కూడా గమనించాలా. ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా ఏదైనా అభివృద్ధి పార్టీ ఉన్నదంటే అది ఒకటే కాంగ్రెస్ పార్టీ. కావున మనకు ఏదానికన్నా కానీ మీరందరూ ఒక్కసారి ఓటు వేసేటప్పుడు ఆలోచించాలా. మొన్న ఓట్లు వేసిర్రు, సరే దేనికి వేసిరా ఏందా అనేది వదిలేద్దాం. రానున్న ఎన్నికల మే 13 నాడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. మనకు నిలబడ్డటువంటి వ్యక్తి జగిత్యాల జీవన్ రెడ్డి సార్. ఈ జీవన్ రెడ్డి అనుకొని కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ మీరు పరిచయం చేయకండి. నేను చెప్తా ఉన్నా, ఈ జీవన్ రెడ్డి కాదు, జగిత్యాల జీవన్ రెడ్డి సార్ అన్న పక్క రైతు బిడ్డ. ఇప్పటికీ వ్యవసాయం చేస్తాడు. 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, మినిస్టర్ చేసిండు, పెద్ద మనిషి అయినా కూడా మీ దగ్గరికి ఇక్కడికి వస్తాడు. ఒకరోజు తీసుకొస్తూ ఉంటాం. మీరు ఖచ్చితంగా చేతి గుర్తు కోటేసి మే 13 నాడు గెలిపించండి. మీకు ఎవరికైతే ఇండ్లు లేవో, ఎవరికి ఏ సమస్యలు ఉన్నా మనకి ఇక్కడ వినయ్ అన్నకు బలం అవుతుంది, అక్కడ రేవంత్ అన్నకు బలం అవుతుంది, ఇక్కడ ఉపాధి హామీ కానీ ఉద్యోగాలు కానీ అన్నీ వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా దయచేసి ఓటు వృధా చేసుకోకండి. మొన్న వేసిన వ్యక్తి మీ దగ్గరికి వస్తలేడు, ఓడిపోయిన వ్యక్తి తిరుగుతున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళు ఇచ్చే 1000 రూపాయలు 2000 క్వార్టర్కు లొంగిపోతారు అనుకో, మనం అంతా నష్టపోతాం. కావున దయచేసి మీరంతా చేతి గుర్తు కోటేసి వినయ్ అన్నని బలపరుద్దాం, రేవంత్ అన్నకు పార్లమెంట్లో బలపరుద్దామని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు లక్కంపల్లి గ్రామస్తులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను మీ గ్రామంలో ఏ కార్యక్రమం ఉన్నా కానీ వచ్చిన ఇక్కడ ఊరు బయట గుళ్ళన్నీ ఒక దగ్గర కట్టుకున్నారు. అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం మనమే ఆ రోజు బియ్యం పంపించినాం. మధ్యలో హనుమాన్ జయంతులకి పంపించిన. మీతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా. గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మీ గ్రామంలో ఇచ్చింది ఇండ్లు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. పక్కన సెజ్జు చేసుకున్నాం. 400 ఎకరాలల్లో ఇండస్ట్రీలు పెట్టాల్సింది ఉండే. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా తయారు చేసి పెడితే ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఏమి ఒక్క అభివృద్ధి కూడా చేయలే. కొన్ని ఇండస్ట్రీలు కంపెనీలు వచ్చింటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తుండే. ఉద్యోగాలు రాకపోయేసరికి ఏం జరిగింది, బయట దేశాలకు మన కొడుకులు పోతుర్రు. ఎవరికన్నా మన మనోళ్ళకి ఎవరికన్నా ఏమన్నా అయినా కానీ మనం ఆలోచన చేసినాం. దేశంలో బయట దేశంలో ఎవరన్నా ఉండి ఎవరికన్నా అకస్మాత్తుగా ఎవరైనా చనిపోయినా చేసినా మొన్న మన ప్రభుత్వం ఏమని నిర్ణయించిందంటే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. అదే రకంగా రానున్న రోజుల్లో కూడా మొన్న మనం ఎలక్షన్లో హామీలు ఇచ్చినాం. 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీల బస్సు ఉచితంగా ఇచ్చినాం. వస్తుందా మీ ఊరు బస్సు వస్తుందా? మీరు ఎప్పుడు ఎవరెక్కినా కానీ ఉచితంగా పోతుంది. వీళ్ళుగా పూర్తిగా ఖరాబ్ చేసిర్రమ్మ, వ్యవస్థను ఖరాబ్ చేసిర్రు కనుక ఇంకా రానున్న రోజుల్లో ఇక మాట్లాడకూరు మీరు మాట్లాడకూరు. రానున్న రోజుల్లో ఇంకా పెంచే కార్యక్రమం తీసుకుంటాం. అట్లనే 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం. ఏమన్నా అయితే 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం. మూడవది 200 యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఉచితంగా ఇచ్చినాం. ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోలే ఉచితంగా కరెంటు బిల్లు వస్తుందని. అనుకున్నారా? మనం కరెంటు వాడితే ప్రభుత్వం కడుతుందని అనుకున్నామా? అసొంటిది మన ప్రభుత్వం ఇస్తున్నది. ఇంకా ఎవరికన్నా రాని వాళ్ళు ఉంటే, అర్హులై ఉంటే వాళ్ళు మళ్ళీ మన వాళ్ళ దగ్గర రండి, ఆ కరెంటు కూడా మాఫ్ చేపిస్తాం. అదేవిధంగా సిలిండరు 1050 రూపాయలు పెట్టి సిలిండర్ కొంటున్నాం. మనం రాగానే 500కి ఇస్తామని చెప్పినాం. 500కి ఇస్తున్నాం. మిగతా పైసలు కూడా మీ ఖాతాలో పడతాయి. సబ్సిడీ మీ ఖాతాలో పడితే వాళ్ళు మీకు ఎవరన్నా ఇక్కడ ఉన్న నాయకులను పట్టుకొని, ముత్యంని పట్టుకొని, ఇంకా మన మండల నాయకులను పట్టుకొని వస్తాయి. ఎలక్షన్లు కాగానే ఇంకా బరాబర్ నెల రోజులు ఉంది. జూన్ 4వ తారీఖు దాకా ఎలక్షన్ కోడ్ ఉంటుంది. మనకి మే 13వ తారీఖు ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, చేతి గుర్తుంది, రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. వచ్చే ఏ ఎలక్షన్ అయినా సరే, పార్లమెంట్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, జెడ్పీటీసీ కానీ అన్నీ కూడా చేతి గుర్తుకేసి గెలిపించుకోర్రి. ఇక్కడ ఏదైతే లక్కంపల్లి సెజ్ ఉందో దానికి మనము కొత్త ఏమన్నా పరిశ్రమలు తీసుకొద్దాం, మన పిల్లల కోసం, ఉద్యోగాల కోసం తీసుకొద్దాం. అట్లనే ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు.
మనం ఆల్రెడీ 3500 ఇండ్లు మన ఆర్మూర్ నియోజకవర్గానికి రేవంత్ అన్న ఇచ్చిండు. దాంట్లో మొదటి దఫాగా మీ గ్రామానికి సుమారు ఒక 20 ఇండ్లు వస్తాయి. ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేదో, జాగా ఉండి ఇల్లు కూలిపోయిందో, జాగా ఉండి చిన్న షెడ్ ఉందో అట్లాంటి వాళ్ళకి ఎలక్షన్ అయిపోగానే 5 లక్షల రూపాయలు దశల వారీగా వస్తుంది. నువ్వు బేస్మెంట్ కట్టినావా 1 లక్ష వస్తుంది, స్లాబ్ వేసుకున్నావా 1 లక్ష వస్తుంది, గోడలు కట్టినావా 1 లక్ష వస్తుంది, ఫ్లోరింగ్ వేసుకున్నావా 1 లక్ష వస్తుంది, మొత్తం మన ఏమంటారు గృహప్రవేశం చేసి దావత్ ఇచ్చినావా, దావత్ అయిపోయినాక మళ్ళీ 1 లక్ష వస్తుంది. ఇట్లా 5 లక్షల రూపాయలు మీకు ఇల్లు లేని వాళ్ళకు వస్తాయి. ఉద్యోగాల కోసం కూడా గతంలో చెప్పినాం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. ఇప్పటి వరకు 35 నుంచి 40 వేల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినాం. 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ఒక్క 50,000 ఉద్యోగాలు కూడా సరిగ్గా ఇయ్యలే. ఇక మన బీజేపీ అభ్యర్థున్నాడు అరవింద్ అని చెప్పి పోయినసారి 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్ వస్తే అందరూ కూడా బీజేపీ ఆ కవితను ఓడగొడదామని ఆయన ఈ ఎమ్మెల్యే ఎంపీ ఏమైనా ఎత్తడేమో అని చెప్పి ఆశపడి అందరు వేసి గెలిపించినాం. ముఖ్యంగా మన ఆర్మూర్ ప్రాంతంలో హయ్యెస్ట్ మెజారిటీతో గెలిపించినాం. కానీ ఆర్మూర్కి ఇయ్యలే, లక్కంపల్లికి ఇయ్యలే, ఈ ప్రాంతానికి రూపాయి ఇయ్యలే. అసుంటి వ్యక్తి మనకు అవసరం లేదు. మళ్ళా మోసపోకుర్రి. మొన్న ఎలక్షన్లోనే మోసం జరిగింది. మీరు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే 20 ఇండ్లు కాదు 40 ఇండ్లు తెచ్చుకుంటుంటిమి. కానీ మీరు ఏం చేసిర్రు? ఆగమాగం అయిపోయారు. ఎందుకు ఆగమైనరో మరి నాకైతే తెలియదు. ఒకళ్ళేమో మటన్ పంపిర్రు, ఒకళ్ళేమో 1000 నోటు పంపిర్రు. ఆయనతో పంపంగానే ఆగమాగం అయిపోయినాం. వాస్తవమా కాదు నేను చెప్పింది? పోయినసారి ఎలక్షన్కి వచ్చినప్పుడు చెప్పిన ఆ కర్రపిల్లగాడు 500 ఇచ్చిండు, మటన్ ఇచ్చిండు, ఆగమైనరు అంటే అని ఒకళ్ళు ముక్కలు చూసుకున్నారు. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ 3 రోజులలో గాయ అవుతారు. నేను వచ్చిపోయినప్పుడేమో మంచిగానే చెప్తారు, ఏ బిడ్డ నువ్వు 10 సంవత్సరాలు తిరుగుతున్నావు బిడ్డ, నీకు వేసుకుంటాం బిడ్డ అంటారు. మళ్ళీ ఓంగానే ఆగమాగం అవుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఏం జరిగిందంటే మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఉంటే ఈ బాధలన్నీ ఇప్పటికే కొన్ని పోతుండే. ఇంకా బాధలు పెరుగుతాయి తప్ప అట్లాంటి ఏం జరగవు. కనుక రానున్న పార్లమెంట్ ఎలక్షన్లా మీరు మంచి మెజారిటీ ఇస్తే మీ గ్రామంలో మీ అందరి సమక్షంలో చెప్తున్నా, జూన్ 4వ తారీఖు ఎలక్షన్ కూడా అయిపోగానే జూన్ నెలలనే మీకు ఒక 10 నుంచి 15 లక్షల రూపాయలు మీ గ్రామానికి అభివృద్ధి కోసం ఇస్తా. మన దగ్గర నిధులు ఉన్నాయి, అభివృద్ధి కోసం ఇస్తా. మీరు మంచిగా ఆలోచన చేసుకోండి, మోసపోకుర్రి. ఇవన్నీ కూడా మహిళా సంఘం కానీ మీకు ఇంకేదైనా రోడ్లు కానీ ఇండ్లు కానీ ఏ సమస్య ఉన్నా చెప్పుండ్రి. పెన్షన్ రాని వాళ్ళు వినండిగా, 2000 పెన్షన్ కాదు మనం చెప్పింది, 4000 పెన్షన్ ఇస్తామని చెప్పినాం. బీడీ ఇయ్యలే మరి 10 సంవత్సరాలు మరి వాళ్ళకి ఎత్తిరు కదమ్మా. మొన్న ఎవరికి వేసినావు? నువ్వు పువ్వుకి వేసినావు పోయి. చేతికి గట్టిగా ఉండు, బరాబర్ చేతి ఇస్తుంది. చేతు చెప్పిందంటే తప్పకుండా ఇస్తుంది. బీజేపీ వాళ్ళు చెప్పింది. ఒక నిమిషం ఆగురి. మా సొంత పైసలకి వెళ్ళి 10 ఇండ్లు ఇస్తామని చెప్పారు. అడుగురు, వచ్చినప్పుడు అడుగుర్రి ఏమి ఇస్తాడా ఏం చేస్తాడా మరి అడుగుర్రి. ఏమన్నా చేసిండా కూడా అడుగుర్రి. నేను మీకు అందరికి చెప్తున్నా, జూన్లో ఎలక్షన్ కూడా అయిపోగానే మీకు పెన్షన్లు వస్తాయి 4000 రూపాయలు. కొత్త పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో మనం అప్లై చేసుకున్న వాళ్ళకి అందరు పెన్షన్లు వస్తాయి. ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. ఉద్యోగాలు లేని వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. బయట దేశాలు ఎవరికైనా అకస్మాత్తుగా ఏమన్నా అయితే 5 లక్షల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది, రేవంత్ అన్న ఇస్తున్నాడు. అందుకోసం మోసపోకుండా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ల ప్రతి ఓటు కూడా చేతి గుర్తు కేసు గెలిపించుకోర్రి. మళ్ళీ మోసపోయినరా నా దగ్గర రాకుర్రిగా, అది కూడా చెప్తున్నా. మీకు ఏమన్నా అయిందా? దవాఖానా పోతారా? ముఖ్యం, మీకు ఏమన్నా అయి దవాఖానా పోతురా చెప్పుర్రి. ఇనురమ్మా, ఏమన్నా అయి దవాఖానా పోతురా చెప్పుండ్రి. మీకు నిమ్స్ హాస్పిటల్ కావాలంటే ఓ అమ్మ తల్లి, ఎవరికైనా ఏమన్నా ఆపద వస్తే మన వాళ్ళకి చెప్పుండ్రి. మీకు దవాఖానాకు పోతే ఆడ పైసలు తక్కువ వేపిస్తా. ఇంకా ఏదన్నా వస్తే సీఎం రిలీఫ్ మీరు ఆడ బిల్లు ఒక 50-60 వేలు కట్టేస్తే కూడా మీకు కొన్ని పైసలు ఇప్పిస్తా. ఏదన్నా ఎమర్జెన్సీ ఉండి పెద్ద ఆపరేషన్ ఉంది, ఇంకేదన్నా ఇబ్బంది అవుతుందంటే కూడా చెప్పుండ్రి. నిమ్స్ హాస్పిటల్లో మీకు బెడ్ ఇప్పించి మీకు పైసలు కూడా ఎల్ఓసి అనేది ఉంటుంది ఒకటి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఎల్ఓసి ఇప్పిస్తా. ఏదైనా సరే ప్రజల పక్షాన పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళా మోసపోయినరా ఆ భగవంతుడే మిమ్మల్ని రక్షించాలి. ఇక మళ్ళీ 4-5 అక్షంతలు పట్టుకొని తిరిగిర్రనుకో
మళ్ళా మీ బతుకులు ఆగమైతాయి తల్లి. అక్షంతలు నెత్తి మీద వేసుకోర్రి, అక్షంతలు నెత్తి మీద వేసుకోర్రి. ఓటు మాత్రం చేతి గుర్తుకు వేయుర్రి, సరేనా? మళ్ళా మన ప్రభుత్వం కేంద్రంలో రాగానే, ఒకవేళ అవకాశం ఉంది కేంద్రంలో మన ప్రభుత్వం రాగానే మీకు ఇప్పుడు ఎంత ఇస్తుర్రు? 175 ఎంత ఇస్తుర్రు ఇప్పుడు? ఉపాధి హామీకి 400 రూపాయలు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 400 రూపాయలు చేస్తుంది. నిప్పు కణమే కనులే కత్తి పదులే మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే. ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కనుడే ఎరుడై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే. అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది. అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల చొరవది వినయమై విజయమై ఎదిగిన చరితే అతడిది. పనులలో వెలుగు వేగమతడే వేగం ఓడే పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రమతడే గెలుపే పిలిచే వీరుడతడే నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాధారి అతడే. అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది. శంఖారావము తనయుడు సమరపు బాణము జనమే బలమై కదిలెడియో గూడతడే రాయల ఖడ్గపు రోషము శత్రువు తడబడు శౌర్యము ధైర్యము శ్వాసై కదిలేనే. ఇది కలవంచేటి విజయాలు ఎటు చూసిన కన్నీలే తుడిచే మనసున్న మారాజురా రేపటి కలలన్నీ తీర్చేటి సౌధమురా. అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది. కష్టమెదురు వస్తే తాను ఆగడు అడుగు వేస్తే మడమ తిప్పి ఎరుగడు ప్రతి ఇంటి గడపాస తీర్చే ప్రేమ సంద్రవతడు. నాటి నుండి నేటి వరకు సాధలు మార్చినాడు జనం ముందుకి రాగలు పురమి కూడా పరవశించసాగిన పాదయాత్ర అతడు. అడుగులో ఆశయాల కనులై జయకేతనాల అనిలమతడే కలలను తీర్చబూనే వ్రతమే యువతకు భవిత పేరు అతడే. వర్ధిల్లాలి